హాయ్ అండి. మీరు జంతికలు చేస్తే కరకరలాడట్లేదా? మెత్తగా ఉంటున్నాయా? అయితే నేను చూపించే ఈ టిప్స్‌ని ఉపయోగించి మీరు కరకరలాడే జంతికల్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా 1 కేజీ రేషన్ బియ్యాన్ని తీసుకుంటే చాలా వస్తాయి ఫ్రెండ్స్. అలానే దీంట్లోకి మనము 250 గ్రామ్స్ మినపగుళ్ళని, అలానే 250 గ్రామ్స్ మనకి ఏపిన శనగపప్పు వేయాలి. వేసి మూడిటిని మిల్ పట్టించేసేసి మెత్తగా ఆడేసిన తర్వాత దాంట్లోకి మనము ఇదిగో చూస్తున్నారు కదా, దీన్ని వాముని చేత్తో నలిపి వేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలా చేత్తో నలిపి వేయండి. 2 చేతులు యూజ్ చేసన్నా మీరు నలిపి వేయచ్చు. నేను ఒక చేతితోటే నలిపి వేస్తున్నాను. అలానే దీంట్లోకి పచ్చిమిర్చి, అల్లం, అలానే జీలకర్ర ఈ మూడిటిని మిక్సీ చేశాననమాట. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పచ్చిమిరకాయలు మన తోటలోవే. అలానే రుచికి సరిపడా సాల్ట్ వేయండి. ఈ మూడిటిని కూడా మనము మిక్స్ చేసేయాలన్నమాట. బాగా కలిపేసేసి దాంట్లోకి మనము కొంచెం ఆయిల్ వేడి చేసి వేసుకోవచ్చు. నేను నెయ్యి వేడి చేసి వేస్తున్నాను. అలానే మీ దగ్గర పచ్చి వెన్న ఉన్నా కూడా వేస్తే చాలా గుల్లగా వస్తాయి అన్నమాట. అలాగే సేమ్ టైం మనకి ఆయిల్ అనేది తక్కువ పీలుస్తుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. టిప్స్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. మనము ఫ్రై చేసినప్పుడు ఎలానో ఎక్కువ పడుతుంది కదా, అలాంటిది ఈ ఆయిల్ అనేది పేర్చదు అనమాట. ఈ మూడిట్లో మీరు ఏది వేసుకున్నా ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. బాగా కలిపేసేయండి. అలానే దీంట్లోకి ఏం చేస్తారంటే వేడి నీళ్ళని కాచి వేయాలన్నమాట. నేను చేతితో పెట్టుకుంటే టెంపరేచర్ ఉండేలాను వేడి నీళ్ళు అనేది వేస్తాను. బాగా కలిపేసేయాలి. కలిపేసేసి బాగా జారుగా రాకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు. చాలా స్మూత్గా కలపాలన్నమాట. ఈవెన్ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపితే సరిపోతుంది. కలిపి దాన్ని మనము ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఉంచి పక్కన పెట్టేసేయండి. తడి క్లాత్‌నైనా కలిపి ఉంచొచ్చు. ఆ తర్వాత దీంట్ని ఏం చేయాలంటే ఒక ముద్దలా చేసుకొని నేను జంతికల గొట్టంలో వేసి వస్తుందా లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట. అలానే మీరు చెక్ చేయండి. అలానే తర్వాత కొంతమంది తడి క్లాత్తో వేస్తారు. అలా అన్నా వేసుకోవచ్చు. లేదంటే నేను సింపుల్గా అయిపోతుంది అనేసి ఆయిల్ ప్యాక్ మీద వేసేసి దాన్ని ఇలా టర్న్ చేసేసి ఫ్రై చేసేస్తాను అనమాట. సో మీరు ఈ టిప్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మనం ఏ సైజు కావాలో ఆ సైజులో మనము ఈ జంతికలు అనేది వేసుకుని ఫ్రై చేసుకోవడం అంతే ఫ్రెండ్స్. చాలా కరకరలాడే జంతికలు చాలా బాగా మనకు వచ్చిన సైజులో మనం ఏది సైజులో చేయాలనుకుంటే ఆ సైజులో చేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.